మూలిగే సంఘము ఆయన తప్పకుండా పిలుచుకుంటాడు. అలాగైతే దేని కొరకే మూలుగుతూ ఉన్నాం? దేని కొరకే ప్రార్థనలో ప్రయాసపడుతూ ఉన్నాం? ఎప్పుడు ఇహలోక సంబంధమైన వాటి గురించే మన ప్రయాస ఉంటుంది. ఏం తినాలా, ఏమి కట్టుకోవాలా, ఎందులో నివసించాలా, ఇహలోక సంబంధమైన వాటి మీదే మన దృష్టి ఉంటుంది. ఎందుకు ఈ ఇహలోక సంబంధమైన వాటి మన దృష్టి ఉంటుంది? కొలస్సీ 3:1 ఏంటి అది? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనస్సు ఉంచుడి. కానీ మనం పైనున్న వాటి మీద మన మనసు లేదు, ఎప్పుడు కిందే చూస్తూ ఉంటున్నాం. భూ సంబంధమైన వాటి మీదే. ఎన్ని ఎకరాల పొలాలు కొనాలా, ఎన్ని ఇళ్ళు సంపాదించాలా, ఇవి సంపాదించడము తప్పని కాదు మా ఉద్దేశం. కానీ ఒక ఆత్మీయుడిగా, ఒక సంఘ సభ్యుడిగా, ఒక సంఘంగా మనము ప్రభు ఎప్పుడు వస్తాడు, మధ్యాకాశంలో బూర ఎప్పుడు మ్రోగుతుంది, నేను నా కుటుంబం ఎప్పుడు ఎత్తబడాలా అని ప్రతి నిమిషం మనము సిద్ధపడే వారంగా ఉన్నప్పుడు పైనున్న వాటి మీదే. ఎందుకు? మన పౌరసత్వము పరలోకమందు, మన స్వాస్థ్యం పరలోకమందు ఆయన భద్రపరచు. నాకెందుకు ఈ లోకం, నాకెందుకు ఈ పాపం,